ఈ రెండు ఏం కంపెనీ? రికార్డ్ ఫౌండేషన్ వేయండి అని అన్నాను అనుకోండి, ఎలా వేస్తారు? ఇప్పుడు రెండు బాటిల్స్ చూసుకున్నట్టయితే డిఫరెన్స్ ఉంది కదా, రైట్? సో యాక్చువల్ రైట్, గుడ్. అదే నేను ఒకటి వచ్చేసరికి ఆయిలీ ఫేస్కి, ఇంకోటి వచ్చేసరికి డ్రై ఫేస్కి. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చదువుతారు. సో రాని వాళ్ళకి ఏం చెప్తాం, ఇది స్క్వేర్ షేప్లో ఉంది అమ్మ, దీని మూత స్క్వేర్ షేప్లో ఉంది, ఇది రౌండ్ షేప్లో ఉంది అన్నారు. అందులో తప్పు ఉందా? ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుంటారు. రాని వాళ్ళు ఏం చేస్తాం, ఒకసారి తీసి టెస్ట్ చేయండి అని కూడా అంటారు. కన్సిస్టెన్సీ అనేది దీనికి లూజ్గా ఉంటుంది, దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అని చెప్తాం. సో ఇప్పుడు చెప్పేది ఏంటి అని అంటే, రాని వాళ్ళ కోసం కూడా మేకప్ ఉంది కదా, ఓన్లీ చదువు వచ్చిన వాళ్ళ కోసమే మేకప్ ఉందా? లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి కస్టమర్స్ కానీ అలాంటి స్టూడెంట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకు మనం కన్వే చేసే లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. సో మనం స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, స్టడీ అనేది మ్యాండేటరీ కాదు, కానీ చదవడం రాని వాళ్ళ కోసం కూడా చెప్పాలి కాబట్టి ఈ రీల్ చేస్తాం.